కథ చెప్పుకుందాము. ఒక రాజు ఒక రాజ్యంలో తన ప్రజలందరినీ చాలా సక్రమంగా పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో ప్రజలందరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూస్తూ ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకొని వారికి ఎటువంటి కష్టాలను రానియకుండా తన రాజ్య పరిపాలనలో అందరినీ చాలా మంచిగా చూసుకునేవాడు. అతని రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఆనంద ఐశ్వర్యాలతోని తులతూగేవారు. అలాంటి రాజుకి ఒక బాధ ఉంది. ఏం బాధ అంటే అతనికి అంగవైకల్యం ఉంది. అంగవైకల్యం అంటే ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు. దానివల్ల అతను ఆ రాజు ఎప్పుడు తనలో తాను చాలా బాధపడిపోతూ కృషించిపోతూ మానసిక వేదనను అనుభవించేవాడు. అలా అనుభవిస్తున్న అతనికి ఒకరోజు ఒక ఆశ కలిగింది. నన్ను నేను ఒక అందమైన రాకుమారుడిగా చూసుకోవాలన్న ఆశ కలిగింది. కానీ అది నా వల్ల సాధ్యం కాదా, నేను చూసుకోలేనా, నాకు ఈ అంగవైకల్యం ఉండడం వల్ల నాకు అదొక బాధ అనిపిస్తుంది అనేసి అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఒక మంత్రి గారితో చర్చిస్తారు. మంత్రి గారు అంటారు, ఈ దేశంలోని చిత్రకారులందరినీ పిలిపించి మీ చిత్రాన్ని వేయించుకోండి అనేసి అంటే సరే అని చెప్పేసి ఈ దేశం నుండి పక్క దేశం నుండి ఎంతోమంది చిత్రకారులను సభలోనికి ఆహ్వానిస్తాడు. ఆ సభలో వచ్చిన చిత్రకారులందరూ అమ్మో, ఇలా అంగవైకల్యం ఉన్న మహారాజుని అందమైన మహారాజుగా ఎలా చిత్రించగలం మనము, లేదు నా వల్ల కాదు అనేసి అందరూ అనుకుంటూ ఉండగా అందులో ఒక అతను లేచి, రాజుగారండి, నేను మిమ్మల్ని నేను అందమైన రాకుమారుడిగా నేను చిత్రించాలని అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే నేను మీ బొమ్మను నేను చిత్రిస్తాను అనేసి చెప్పి తను చిత్రించడం మొదలు పెడతాడు. ఆ అందమైన బొమ్మను గీయడం మొదలుపెట్టి అందమైన బొమ్మను గీసి చూపెడతాడు. సభలోని వారందరూ ఆ చిత్రాన్ని చూసి అవాక్కైపోయి ముక్కున వేలేసుకొని, ఆహా, ఎంత బాగా గీశాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటారు. రాజుగారు కూడా చూసి, ఆహా, నేను ఇంత అందంగా ఉన్నానా అనేసి చెప్పేసి రాజుగారు కూడా ఆశ్చర్యపోతాడు. అతను గీసిన చిత్రపటం ఏమిటంటే, రాజుగారు వేటకు వెళుతున్నప్పుడు గాలిలో తన గుర్రాన్ని స్వారీ చేస్తున్నప్పుడు తన కన్ను లేదు అన్న విషయాన్ని తనకు తెలియకుండా ఉండేటట్టుగా అక్కడ గాలిలో తన వెంట్రుకలు ఎగిరి కన్ను మీద పడడం వల్ల అతని కన్ను కనిపించట్లేదని అనుకోకుండా కన్ను పైన వెంట్రుకలు పడ్డాయేమో అన్నంత ఇదిగా చూపించాడు. అలాగే తనకు అంగవైకల్యం ఉన్న కాలుని గుర్రానికి అటుపక్కకు పెట్టి ఇటుపక్కకి రాకుమారిని అందంగా కూర్చొని ఇలా స్వారీ చేస్తున్నట్టుగా దించాడు. చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయి, ఆహా, రాజుగారికి అంగవైకల్యం లేనట్టుగా భలే చిత్రించావే అనేసి చెప్పేసి అందరూ అనుకుంటారు. రాజుగారు కూడా భలే సంతోషపడి అతనికి, ఆ చిత్రకారుడికి వజ్ర వైడూర్య మణిమాణిక్య రత్నాలను ఇచ్చి సభలో అందరి ముందు అతనిని సత్కరించి అతనికి ధనధాన్యాలను ఇచ్చి బహుమతులను ఇచ్చి అతనిని సగౌరవంగా తన ఇంటికి పంపిస్తాడు. రాజుగారికి సంతోషపెట్టినటువంటి ఆ చిత్రకారుడికి ఎంతో మంచిగా సత్కరించి పంపిస్తాడు. దీనివల్ల రాజుగారికి సంతోషం, ప్రజలకు సంతోషం కలిగింది, సభలోని వారందరికీ సంతోషం కలిగింది. అతని అంగవైకల్యము కూడా ఉంది అన్న విషయాన్ని తొలగిపోయేటట్టుగా అతని చిత్రపటాన్ని తన అంతఃపురంలో నిర్మించుకున్నాడు.